సంవత్సరం రోజుల తర్వాత ఈ కత్తితో ఈ చెట్టుకు పని వచ్చింది. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిట్స్ ఆఫ్ ది నేచర్. ఇంతకు ముందు దొరికినట్టు తాటికాయలు దొరకడం చాలా కష్టం అయిపోయింది. ఉదయం నుంచి కైల్లో అంతా తిరిగి వస్తే రోడ్డు పక్కన ఈ చెట్టు దొరికింది. దీంట్లో మాత్రం కాయలు చూస్తే ద్రాక్ష గెలల్లో గుత్తులు ఎట్ట దిగుంటాయి, సేమ్ అట్టే దిగున్నాయి. అది కాక మా అదృష్టం ఏంటంటే ఈ కండకాయలు కాదు, ముంజికాయలు. ఇంకా ఈ చెట్టు చూస్తేనే విజయ్ గాడు అయితే గబగబ పైకెక్కిపోయి నరకడం అయితే స్టార్ట్ చేశాడు. మాకు ఈ ఫ్రీగానే దొరికేస్తున్నాయి. మీరు ఒకవేళ టౌన్ లో ఉంటే ఈ ఎంత కొంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. విజయ్ గాడు ఒక్క గెలగొట్టి కింద దోస్తా ఉంటే మా సంతోషమే వేరే. అసలు ఈ కాయలన్నీ పక్కలో ఉన్నాయి, ఏ ముదరలేదు. కరెక్ట్ టయానికి అయితే మేము కొట్టాము. విజయ్ గాడు గబగబా ఒక కాయ అయితే కోసి నాకు ఇచ్చేసాడు. అది చూడండి ఎంత రోజ్ కలర్ లో ఉందో. మనం తినేటప్పుడు తాటికాయలు ఇలాంటి లేతవే తినాలి, ముదురు తింటే కడుపు నొప్పి వస్తుంది. ఈ ఎండకి తిరిగి ఈ తాటికాయ నోట్లో పెట్టుకొని జొర్రతా ఉంటే టేస్ట్ మాత్రం కత్తకనుంది. నేను ఎక్కువ తినలేక మా అజ్జి గాడికి అయితే మళ్ళీ చేసిన, ఇంకా వాడు చూసుకున్నాడు. ఈ తాటికాయలు కొట్టేటప్పుడు మన వాళ్ళకి వాదులు పడిపోయి పందెం పెట్టుకున్నారు ఎవరు ఎక్కువ తింటారని. అది మీకు నెక్స్ట్ ఫుల్ వీడియోలో వస్తుంది, దాన్ని తప్పకుండా చూడండి. చాలా కామెడీగా ఉంటుంది వీడియో అయితే. వీడియోని సెలెక్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం.